మంచితనం కథ. రంగాపురం అనే ఊళ్ళో రాజయ్య అనే నిరుపేద రైతు ఉండేవాడు. అతను రోజంతా కష్టపడి పనిచేస్తే కాని ఇల్లు గడిచేది కాదు. ఉన్న కొంచెం పొలం సాగు చేసుకుంటూ కష్టపడి బతికేవాడు. అమ్మాయి పెళ్ళి ఎలా చెయ్యాలి అని దిగులు పడేవాడు. కొడుకులు లేదు అని ఒకంత బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా పక్క ఊరిలో అమ్మాయికి మంచి సంబంధం ఉంది అంటే వారి ఊరికి బయలుదేరాడు. వారి ఊరికి చేరాలంటే మధ్యలో ఒక చిన్న అడవి దాటిపోవాలి. ఉదయం బయలుదేరి మధ్యాహ్న సమయానికి అడవి చేరుకున్నాడు. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని వెళ్దాము అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కనే ఉన్న చెరువులో కడుపునిండా నీళ్లు తాగి చెట్టు కింద కూర్చున్నాడు. ఈ చెట్టు గాలికి రాజయ్యకు నిద్ర పట్టేసింది. తిరిగి లేచేసరికి సాయంత్రమైంది. అయ్యో, చాలా ఆలస్యమైపోయింది. వెంటనే ప్రక్కన ఉన్న గ్రామానికి చేరాలి అని వడివడిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత ఒక బావిమీద ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంది. అది చూసిన రాజయ్య వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మాయి, నీవెందుకేడుస్తున్నావు అని అన్నాడు. దానికి అమ్మాయి, నా పేరు చామంతి. నాకు అమ్మా నాన్న ఇద్దరూ లేరు. ఈ మధ్యనే చనిపోయారు. నాకు నా అన్నవారెవ్వరూ లేరు. ఏమి చెయ్యాలో అర్థంకాక ఈ బావిలో పడి చనిపోవటానికి భయం వేసి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను అని చెప్పింది. దానికి రాజయ్య ఎంతగానో బాధపడి, అమ్మాయి, ఎవరూ లేకపోతే మాత్రం చనిపోతావా? సరే, ఒక పని చెయ్యి. నేను మా అమ్మాయి పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి పక్క గ్రామం వెళుతున్నాను. నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు. నేను వచ్చిన తర్వాత నిన్ను తీసుకుని వెళతాను అన్నాడు. దానికా అమ్మాయి సంతోషించింది. మీరు చాలా మంచివారులా ఉన్నారు. మీరు వచ్చేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు రాకపోతే మాత్రం నేను చచ్చిపోతాను అని చెప్పింది. వడివడిగా అడుగులు వేసుకుంటూ పక్కన ఉన్న గ్రామానికి చేరి అబ్బాయిని చూసి, మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి మరలా తిరుగు ప్రయాణం అయ్యాడు. అర్ధరాత్రి సమయానికి అడవి చేరుకున్నాడు. అక్కడ బావిమీద కూర్చున్న అమ్మాయిని చూసి, అమ్మాయి, మా అమ్మాయికి పెళ్లి ఖాయం చేసుకోవటానికి వెళ్లాను. వారు మరలా వస్తాము అన్నారు. సరే, నీ ఇల్లెక్కడా? నీ సామానులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. నా సామానులు ఏమీ లేవు అన్నది. సరే, బయలుదేరు అని నడుస్తూ నడుస్తూ ఇద్దరూ తెల్లవారుజాముకు ఇంటికి చేరుకున్నారు. వెంట వస్తున్న అమ్మాయి చూసి రాజయ్య భార్య, ఎవరండి ఈ అమ్మాయి అని అడిగింది. దానికి అతను అడవిలో జరిగింది చెప్పాడు. సరేలేండి, మంచి పని చేశారు. మనం కూడా అమ్మాయికి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాము కదా, మనకు తోడుగా ఉంటుంది అని చెప్పింది. 2 రోజుల తరువాత పెళ్లిచూపులు చూసుకోవటానికి మగపెళ్లివారు వచ్చారు. అమ్మాయిని తీసుకొని వచ్చారు. పక్కనే చామంతి కూడా వచ్చింది. వారు, మీ అమ్మాయి కంటే మాకు చామంతి బాగా నచ్చింది. మేము చామంతినైతే చేసుకుంటాము అని అన్నారు. ఏ విషయం ఆలోచించుకొని చెప్పండి అని వారు వెళ్ళిపోయారు. వారు వెళ్లిన తరువాత రాజయ్య భార్య, మాకు సాయంగా ఉంటావనుకున్నాం కాని మా అమ్మాయి సంబంధం చెడగొట్టావు అని నానా దుర్భాషలు ఆడిమోయి. దానికి రాజయ్య భార్యతో, ఆ అమ్మాయిని ఏమీ అనకు. నేను ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాను. సరే, ఈ అమ్మాయి కూడా మనకు అమ్మాయితో సమానం. వెంటనే వాళ్లకు కబురు చేస్తాను. మేము చామంతిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని అన్నాడు. దానికి చామంతి, అయ్యా, మీరు నాకు సాయం చేస్తాను అంటే నేను వెంట వచ్చాను. నేను మీ అమ్మాయికి వచ్చిన సంబంధం చెడగొట్టాను. దయచేసి నన్ను క్షమించండి. నేను వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అంది. దానికి రాజయ్య, వద్దమ్మా, మా అమ్మాయిని చూడటానికి వచ్చిన వారు నిన్ను చూసి ఇష్టపడ్డారు. కనుక నిన్ను ఇచ్చి నేను వివాహం చేస్తాను. నామీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నీవు ఇల్లు విడిచి వెళ్లవద్దు అన్నాడు రాజయ్య. కొన్ని రోజులకు ఉన్నదాంట్లో చామంతికి ఘనంగా పెళ్లిచేశాడు. చామంతి అత్తవారింటికి వెళ్ళిపోయింది. రాజయ్యకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఒక కూతురనుకుంటే ఇంకో కూతురును దేవుడిచ్చాడు అనుకున్నాడు. కొన్ని రోజులకు చామంతి అత్తవారింటిలో అందరితో మంచి అమ్మాయి అనిపించుకొని తన భర్తను తీసుకుని రాజయ్య ఇంటికి వచ్చి, ఇక నుంచి మేమిద్దరం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని రాజయ్యకున్న పొలంలో బాగా పంటలు పండించి వచ్చిన రాబడితో రాజయ్య కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లిచేసి రాజయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. రాజయ్య మంచితనమే తనకు రక్షగా నిలిచింది. కొడుకులు లేరు అనే బాధ లేకుండా పోయింది.
మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.